ఈరోజు మనం గుంటూరులో ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గానికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఉన్నటువంటి 3వ వార్డులో ప్రజలు ఎటువైపు ఉన్నారన్నది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఒకసారి అడిగి తెలుసుకుందాం. తూర్పు నియోజకవర్గంలో ఈసారి ఎమ్మెల్యే టీడీపీ నుంచా వైసీపీ నుంచా? టీడీపీ నుంచే. ఎందుకంటే ఏం చెప్తారు? ఏమో మరి మనకు తెలియదు. టీడీపీ వచ్చింది. చుట్టుపక్కల జనాలు అందరూ టీడీపీ ఉన్నారు. ఎమ్మెల్యే మరి ప్రయోజనం టీడీపీ వస్తే వాళ్ళు ఇచ్చారుగా లిస్టు ప్రకారం చేస్తారా లేదు చూడాలిగా. అవును, పథకాలు ఇచ్చారు కదా, మన ఇంటికి వచ్చి ఇచ్చారు పథకాలు. అది అమలు చేస్తా లేదో చూడాలి మనం. జగన్ పథకాల కన్నా బాగున్నాయా? జగన్ పథకాల కన్నా ఇచ్చున్నాయి వాళ్ళని. జగన్ పథకాలు ఏమి ఇలా. ఇప్పుడు నేను కార్మికుడిని, నాకు సెంటరింగ్ పని చేస్తాను. నేను రేషన్ కార్డు క్యాన్సిల్ చేశాడు, ఆరోగ్యశ్రీ కార్డు ఇలా, అసలు ఏమి ఇలా, ఏ పథకం ఇలా. 4 లక్షల మందికి పథకాలు అని చెప్పి 40,000 మందికే ఇచ్చాడు పథకాలు. మా కార్మికులు, మా లేబర్ సొమ్ము చాలా ఉంది, మొత్తం వేరే వాళ్ళకి ఇచ్చేసాడు. లేబర్ వర్కర్స్ నేను, మాకు రావాల్సిన ఏదైనా పని చేసేటప్పుడు ఏమన్నా అకస్మాత్తుగా ఏమైనా జరిగినా అవి డబ్బులు రాలా. అందుకని ఈసారి టీడీపీ పక్కా. ఇక్కడ మరి నజీర్ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్ని ఓట్లతో గెలుస్తారంటారు? చెప్పలేము. అది పక్కా గెలుస్తాడు. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కన్నా బాగా చేస్తారంట గెలిస్తే. మరి వచ్చేవాడు బట్టి అది మనం చెప్పలేముగా. వాళ్ళు టీడీపీ వస్తారు ఏం చేయలేదని. టీడీపీ వచ్చింది. ఇక్కడ తూర్పు నియోజకవర్గం 1 టౌన్ మాత్రం నజీరే పక్కా. పైన చంద్రబాబు లేదంటే జగన్ ఈసారి? అది పబ్లిక్ ఓటుని బట్టి మొత్తం. మీరు ఇక్కడ వరకు అడిగారు కాబట్టి ఇక్కడ తూర్పు నియోజకవర్గం మాత్రం అయితే ఎమ్మెల్యే నజీరుద్దీన్. ఓకే. ఇక్కడ గుంటూరు ఈస్ట్లో ఈసారి టీడీపీ వస్తుందా వైసీపీ వస్తుందా? నజీరా నూరి ఫాతిమానా? నజీరు. ఎందుకంటే ఏం చెప్తారు? 2 సార్లు వాళ్ళని చూసాము, ఇంకెన్నిసార్లు చూస్తాము? అది వాళ్ళ వల్ల వచ్చిన ఉపయోగం ఏం కనపడలే మాకు. డివిజన్లో కానీ, మా ఏరియాలో కానీ, మా ప్రాంతంలో కానీ అభివృద్ధి ఏం జరగలేదా? ఏం జరగలేదు కాబట్టేగా కొత్త మనిషిని ఎన్నుకుందాం అనుకుంటున్నాము. మరి నూరి ఫాతిమా కూడా కొత్త మనిషే కదా. వాళ్ళ నాన్నగారు పాత ఆయన కదా, వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి కదా. ఆ జీన్స్ ఎక్కడికి పోతే అందుకని మరి నజీర్ వస్తే ప్రయోజనం ఏంటి? అభివృద్ధి చెందిద్దామని కోరుకుంటున్నాము. అన్నీ ఓట్లు వేద్దాం అనుకుంటున్నాం అందరం కలిసి కట్టడిగా చేసుకుందామని. అది మా ఉద్దేశం. ఎన్ని ఓట్లతో ఈసారి మెజారిటీతో గెలుస్తారంటారు? మెజారిటీ చెప్పలేనా కానీ గెలుపు మాత్రం ఖాయం. గెలుపు మాత్రం ఖాయం, మెజారిటీ చెప్పలేము. ఎందుకంటే అంత ముస్లిం ఓటింగ్ ఉంది, కొన్ని ఎస్సీ ఓటింగ్లు ఉంటాయి కాబట్టి, ముస్లింలు ఎక్కువ చీలాలి కాబట్టి ఆ చీలకు వేరుగా ఉండిద్ది. ప్రజా తీర్పు అది, దానికి ఎవరైనా చెప్పలేరు. ఇక అట్లా ఉండదు. మరి పైన చంద్రబాబు జగన్? నేను చెప్పింది మీకు అర్థమైంది కదా. 1 టౌన్ గెలిపించుకున్నాము టీడీపీ అంటే, పైన కూడా అదే కావాలని కోరుకుంటాం కదా. కొంతమంది జగన్ అంటారు, కొంతమంది టీడీపీ అంటారు. ఇంకా మీ మీడియా చెప్పిందంటే మేము చెప్తానికి కూడా అవకాశం లేదు. మీకు తెలియదా రేపేం జరగబోతుంది అన్నది? ఎన్ని సీట్లతో వస్తుంది టీడీపీ? అదే ఇప్పుడు చెప్పింది నేను. మెజార్టీ చెప్పలేము, సీట్లు కూడా చెప్పలేము, కానీ గవర్నమెంట్ ఫామ్ అయింది. పక్కా గవర్నమెంట్ ఫామ్ దిగాలనే జనం కోరుకుంటుంది. ఎందుకు అంత గట్టిగా కోరుకోవటం? రాక్షస పాలన ఎంతకాలం చూస్తాము? చూడలేంగా. ఇప్పుడు నువ్వు రాక్షసుడివి, నువ్వు మనిషివి కాబట్టి నీతో మాట్లాడాను. అదే నువ్వు రాక్షసుడు అయితే నీతో నేను మాట్లాడతానా? నాకు భయం అయ్యేదా? నాకు భయం లేదా? అదే విషయం. ఈ భయంతో జనం బతకలేరు పద్దాకలు. ఈ బతికే కన్నా సావడం మేలు అనుకుంటున్నారు. కానీ ఒక్కసారి చూసుకుందాం, మళ్ళీ పాత అధికారాన్ని తెచ్చుకుందాము అని కోరుకుతూ ఉన్నారు. ఈ కోరిక నెరవేరాలని భగవంతుడు అందరిని కోరుకుంటున్నాము. అది విషయం. థ్యాంక్ యూ. ఈసారి గుంటూరు ఈస్ట్లో టీడీపీయా వైసీపీయా? టీడీపీ అన్న ఖచ్చితంగా. ఎందుకని? పోయినసారి మనకు పనులు ఏం జరగలేదు కాబట్టి టీడీపీ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. అభివృద్ధి ఏం లేదు కాబట్టి టీడీపీ ఖచ్చితంగా వచ్చింది. మరి ఇక్కడ టీడీపీ నుంచి నజీర్ అహ్మద్ పోటీ చేస్తున్నాడు. మరి ఎంత మెజార్టీతో గెలుస్తారు? అంతా అడిగితే ఖచ్చితంగా టీడీపీ వచ్చింది అన్న. మనకి మెజార్టీ అడిగేది కానీ ఖచ్చితంగా వస్తాడు. ఓకే. మరి అక్కడ చంద్రబాబు కావాలా లేదంటే జగన్ కావాలా? చంద్రబాబే కావాలా. ఎన్ని సీట్లలో వస్తారు ఈసారి? అన్న 130 వస్తే అన్న. ఓకే. మరి గుంటూరు ఈస్ట్లో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఏం చేయలేదు ఇంతకుముందు? ఏం చేయలేదన్న ఇంతకుముందు అయితే. మనకైతే అతని వల్ల లబ్ధి ఏం పొందలేదు, మనం అభివృద్ధి ఏం జరగలేదు. కాబట్టి టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. దీని మీద నమ్మకం ఉందా? ఖచ్చితంగా నమ్మకం ఉందన్న. ఈసారి గుంటూరు ఈస్ట్లో ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు? నజీరు. ఎందుకంటే ఏం చెప్తారు?
పాత ఎమ్మెల్యే ద్వారా ఏమి పనులు కాలేదు, అభివృద్ధి ఏం చెందలేదు. అందువల్ల ఈసారి మార్పు కోసం నసీర్ని కావాలని కోరుకుంటున్నారు. మరి నజీర్ మీద అంత నమ్మకం ఉందా? ఎందుకు కారణం ఏంటంటే ఏం చెప్తారు నమ్మకం? యువత గురించి రావాలంటే, యువత బాగుపడాలంటే నసీర్ అన్నే రావాలి. మరి ముస్తఫా గారి కూతురు కూడా యువతే కదా. ఆయన తండ్రి ద్వారా ఏమీ లబ్ధి పొందలేదని కూతురు వెనకేని వస్తే ఎవరేస్తారన్న ఓట్లు సమస్య లేదు. నజీర్ని ఎన్ని ఓట్లతో గెలిపించుకుంటారు ఈసారి? 30,000 మెజార్టీ నమ్మకంగా వస్తుంది. పైన జగన్ చంద్రబాబే కూటమే. ఎన్ని సీట్లు? 130 సీట్లు పక్కా. చంద్రబాబు పథకాలు అన్ని అభివృద్ధి చేస్తారు, పక్కాగా చేస్తారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న సమస్యలు చూశాడు కాబట్టి, అనుభవించాడు కాబట్టి ఈసారి కంపల్సరీగా చేస్తాడు. జగన్ వచ్చే సమస్య లేదు. వస్తే ఇంకా మట్టిపాలే. ఇప్పుడైనా మందు దాకా కిడ్నీలు పోతున్నాయి. ఈసారి ఆ కిడ్నీలు కూడా ఉండాల్సిన అవసరం కూడా ఉండదు. ఈసారి ఇక్కడ గుంటూరు తూర్పులో టీడీపీ రావాలా, వైసీపీ రావాలా? టీడీపీ రావాలా. ఎందుకు కారణం అంటే జగన్ గారు చేసిన పనులు దరిద్రంగా ఉండే, రాష్ట్రం నాశనం చేశాడు. ఏముంది, ఒక ఉద్యోగాలు లేవు, రోడ్లు చూడితే దరిద్రంగా ఉండయి. ఏంది, రాజధాని లేదు. ఒక రాజధానికి తికానా లేదు. ఆయన 3 చేస్తాను అంటాడు. ఏం చేస్తాడు ఆయన? దోసుకొని లోపల పెట్టుకోవడం తప్పితే ఏమీ లేదు. వాళ్ళకి నచ్చలేదు జగన్ పాలన, అసలు నచ్చలా. మరి ఇప్పుడు ఎవరు కావాలి మీకు? ఒక్కడే కాదు, రాష్ట్రంలో ఎవరికి నచ్చలా. తెలుగుదేశం. మరి చంద్రబాబు వస్తే బాగుంటుందా? బాగానే ఉండేది. మరి ఇక్కడ గుంటూరు ఈస్ట్లో వచ్చేసరికి నజీర్ అహ్మద్ పోటీ చేస్తున్నాడు. మరి ఎన్ని ఓట్లతో గెలుస్తాడు ఈసారి? ఎన్ని ఓట్లు అనేది చెప్పలేము కానీ గెలుస్తాడు. ఏంటి అతని మీద నమ్మకం ఏమైనా ఉందా? అతను చేస్తాడని అదొకటి. రేపు అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం కంపల్సరీగా చేస్తాడు. ఇక్కడ మన లోకల్గా ఏం అభివృద్ధి జరగలేదా? ఏమీ జరగల. అసలు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయాడో కూడా తెలియదు. ఈ మధ్య పడుతున్నాడు, మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఈ మధ్య పడుతున్నాడు అంతే. అంతకుముందు లేదు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్న ఈ కాలం నెంబర్ తిరిగేవాడు, ఇప్పుడు అది కూడా లేదు. మాకు దరిద్రం పట్టింది. ఈసారి గుంటూరు ఈస్ట్లో ఎమ్మెల్యే ఎవరు అవుతారు? నసీర్ అహ్మద్ అవుతాడు. ఎందుకంటే ఏం చెప్తారు? అభివృద్ధి లేదు కాబట్టి. గుంటూరు ఈస్ట్లో జరగలేదా? అసలు ఏం జరిగింది? ఆడేసిన పొంగలాడే అంతే. అసలు ఏం అభివృద్ధి? ఏమి డబ్బులు ఇస్తే అభివృద్ధి కాదు, సంక్షేమం అంటారు దానికి. అభివృద్ధికి సంక్షేమం తేడా ఉండిద్ది. అది అయితే ఈసారి నజీర్ అహ్మద్ కన్ఫామ్గా వస్తాడు. ఎన్ని ఓట్లతో గెలుస్తారు ఈసారి? మెజార్టీ ఫస్ట్ ముస్తఫా గారు ఎన్నిసార్లు 2350 ఓట్లు వచ్చినాయి ఫస్ట్ సారి ముస్తఫా గారికి. రెండోసారికి వచ్చింది మెజార్టీ. నసీర్ అహ్మద్ కన్ఫామ్గా వస్తాడు. ఏంటి ఆ నమ్మకం అతని మీద? టీడీపీ మీద నమ్మకం, ముస్తఫా ఈయన మీద కాదు. ముస్తఫా మీద కాదు, నసీర్ అహ్మద్ మీద కాదు, టీడీపీ మీద నమ్మకం. టీడీపీ వస్తే జరిగిద్ది. నా పిల్లోడు చదువుకున్నాడు, ఇంట్లో ఉన్నాడు. ఏ పరిశ్రమలు వచ్చినాయి, ఏ ఫ్యాక్టరీలు వచ్చినాయి, ఏ ఉద్యోగాలు వచ్చినాయి, ఏ డిఎస్సి వచ్చింది, మెగా డిఎస్సి ఏమొచ్చింది? ఆడపిల్లల్ని కంటే బెస్ట్ మగపిల్లోడి కంటే, ఎందుకంటే ఇంట్లోనే ఉండిద్ది. అది అంతే. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎన్ని సీట్లతో ముఖ్యమంత్రి అవుతారు? కన్ఫామ్గా ముఖ్యమంత్రి అవుతారు. ఎన్ని సీట్లు అనేది కాదు, కూటమి కన్ఫామ్గా అయింది. గెలుస్తారు కన్ఫామ్. ఈసారి గుంటూరు ఈస్ట్లో ఎమ్మెల్యే వైసీపీ నుంచి అవుతారా, టీడీపీ నుంచి అవుతారా? టీడీపీ నుంచి అవుతారు. టీడీపీ నుంచి నజీర్ అహ్మద్ పోటీ చేస్తూ ఉన్నాడు. మరి ఈసారి ఈ పోటీలో మరి నజీర్కి ఎన్ని ఓట్లతో గెలుస్తారు ఇక్కడ ఎమ్మెల్యే? ఒక 10-15 వేలు మెజారిటీ వస్తుంది అనుకుంటున్నాను. 15 వేలు పక్కానా? మరి టీడీపీ వస్తుంది, వైసీపీ రాదు అన్న కారణాలు ఏమో చెప్తారు? 100 కారణాలు చెప్తాను. డ్రగ్స్ రాజధానికి పోయింది, డెవలప్మెంట్ లేదు. ఈ రోడ్డు 10 ఏళ్ళ నుంచి ఇలాగే ఉంది, 6-7 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు ఇలాగే ఉంది. ఈ రోడ్డు లేదు మాకు, మా మెయిన్ రోడ్డు పాత గుంటూరు, కొంచెం డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదు. ఎలా వస్తుంది వైసీపీ? ఎక్కడుంది డెవలప్మెంట్? కంపెనీస్ అయ్యి, యూస్కి జాబ్స్ అయ్యి ఎక్కడుంది? ఏముంది కానీ వైసీపీకి ఓటేయాలి చెప్పండి. గంజాయితో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. డ్రగ్స్, గంజాయి విపరీతంగా దోచుకోవడం, అవినీతి. మరి గుంటూరు ఈస్ట్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదా? ఏముంది? ఎక్కడ ఏ అభివృద్ధి కాదు కదా, అసలు ఎక్కడ ఒక రాయి వేసింది కూడా లేదు. అందుకని ఈసారి టీడీపీ వస్తుంది ఖచ్చితంగా. గెలిపించుకుంటాం ఖచ్చితంగా. మరి పైన చంద్రబాబు గారు వస్తే ఎన్ని సీట్లతో ముఖ్యమంత్రి అవుతారు ఈసారి? నేనైతే 110+ గ్యారంటీ అనుకుంటున్నాను. గ్యారంటీ పక్కా. మార్పు కోరుకున్నాం ఖచ్చితంగా. ఈసారి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాండిడేట్గా వైసీపీ నుంచి అవుతారా, టీడీపీ నుంచి అవుతారా? టీడీపీ నుంచి అవుతారు. ఎందుకంటే ఏం చెప్తారు కారణాలు? కారణాలు ఏం చెప్పరా?
మరి అభివృద్ధి జరిగిందా 2019 తర్వాత? నువ్వు ఆ, ఇటు చూపి అన్నీ చూపి నువ్వు చూపోయా అటు చూపించేసి తర్వాత అభివృద్ధి జరిగిందని అడుగున్నాను. నువ్వు బురదలో ఉండి నేను బాగున్నానా అని అంటే ఎట్లా ఉంటుంది? నువ్వు బురదలో కూరుకుపోయి ఉండే బురదలో నుంచొని నేను నేను ఉన్నాను బాగున్నానా అని అంటే ఎట్లా ఉంటుంది? అది అంతే. ఇది చూసి ఇప్పుడు పరిస్థితి అట్లా ఉందా? ఇప్పుడు పరిస్థితి అట్టానే ఉంది. అలా ఉంది. అయితే ఈసారి టీడీపీకి అవకాశం ఇస్తారు ఎక్కువ శాతం. మరి టీడీపీ నుంచి నజీర్ పోటీ చేస్తూ ఉన్నారు. మరి గెలిస్తే మీ యొక్క సమస్యలు తీరుతాయా? తెత్తి అనే ఆశతోనే అంటున్నాము. తీరలేదనుకో ఈ ఏజ్ చూసినాక అప్పుడే ఇక అంతే అంతే. అంటే ఇక్కడ ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకత వల్లే నజీర్ గెలుస్తాడు ఈసారి. అది గెలుస్తాడు అంతే. గెలిస్తే ఎన్ని ఓట్లతో గెలుస్తారంటారు? ఏమైనా ఐడియా ఉందా? అది మనకు తెలియదు. లేదు. మరి పైన చంద్రబాబు వస్తే కనుక టీడీపీ నుంచి ముఖ్యమంత్రిగా ఎన్ని సీట్లు వస్తాయి? అవి మనం ఏం చేస్తాంలేండి, మనకెందుకు లేండి. కానీ అవుతారు కదా? అవుతాననేది సీఎంగా మాత్రం చంద్రబాబు అవుతాడు అంతవరకు చెప్తాం. జగన్ మరి రావడానికి కారణం అని చెప్తారా? కారణాలు చెబుతులా 3 పార్టీలు ఉన్నాయి. రూపాయలు 30 అటు ఉండే ఓట్లు ఇటు పావలా ఉండే. ఇదివరకు అంటే 3 చీలిపోయి ఉన్నాయి కాబట్టి రాలేదు. అందుకనే ఇప్పుడు 3 ఇదివరకు చీలు ఉన్నాయి కాబట్టి జగన్కి అవకాశం వచ్చింది. ఇప్పుడు అన్నా 3 ఏకమైనాయి కాబట్టి అవకాశం తక్కువ ఉంటాయి అంతే. చూశారు కదా, ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎటువైపు ఉన్నారో ఎక్కువ శాతం మీకు క్లారిటీ అయితే వచ్చే ఉంటుంది. అయితే మరొక వార్డులో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.